హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అండ్ దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అంటే మనకి వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అండ్ ఎవరికి చెప్పారు అనేదాన్ని ఈ వీడియోలో మనకి లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏంటంటే మనకి వరలక్ష్మి కథ ఏంటంటే ఒకరోజు పరమశివుడు ఫుల్ ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడికి పార్వతీదేవి వచ్చిందండి. పార్వతీదేవి అమ్మవారు వచ్చి స్త్రీలు సకల ఐశ్వర్యం కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతం ఏదైనా ఉందా స్వామి అని అడుగుతుందండి పార్వతీ అమ్మవారు. సో స్వామిని అప్పుడు స్వామివారు చెప్తారండి, దేవి వరలక్ష్మి వ్రతం అన్నది స్త్రీలకు సౌభాగ్యము కలగచేయును. దాన్ని శ్రావణ మాసనమందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలను అని చెప్పారండి స్వామివారు. సో అది విని పార్వతీదేవి ఏమన్నారంటే, స్వామి అవునా, అయితే ఎలా ఆచరించాలో తెలపమని అడగగా ఆ వ్రతాన్ని మునుపు ఎవరెవరు ఆచరించారో అసలు ఎవరు ఆచరించడం వల్ల మనకు వచ్చిందో చెప్పమని స్వామివారిని అడుగుతారండి. సో దానివల్ల మనకు తెలిసిపోయిందండి అంటే ఎలా చేశారు అన్నట్టుగా. సో దానికి మన పరమశివుడు చెప్తా ఉన్నారండి పార్వతీదేవి గారికి, అంటే ఆ వ్రతంని ఎవరు ఫస్ట్ ఆచరించారు ఏంటి అనేది. సో ఫస్ట్ పూర్వము మగధ రాజ్యం అనేది అయితే ఉండేదంటండి. సో ఆ రాజ్యంలో కుండిన నగరం అనేది ఒక పట్టణం ఉంటుంది. సో దాంట్లో అదేంటంటే కుండి నగరం చాలా అందంగా ఉండే పట్టణం అంటండి. సో అందులో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేదంటండి. చారుమతి అనే ఒక ఆవిడ ఉండేది. సో ఆమె సద్గురు సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణ వరముల నొసుగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ మాసము పౌర్ణమి నందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయుము అని చెప్పి మాయమైందండి. అంటే ఆ చారుమతి అనే వారికి అమ్మవారు స్వయాన కలలో వచ్చి చెప్పిందంటండి. అంటే మీరు శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వచ్చి పక్షంలో వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చేయమని చెప్పారంటండి. సో వెంటనే ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతం తన భర్తకు నివేదింప అతడును మిక్కిలి సంతోషించి ఆమెను వ్రతం చేటుకు ప్రోత్సహించనండి. సో ఆమెకి ఏదైతే ఆ కళ వచ్చిందో నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకుందంట అండి. సో వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకోగానే ఆయన దానికి ఎంతో సంతోషించి, సరే నువ్వు వ్రతం చెయ్యి, నేను దానికి సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా చెప్పారంట. సో ఆ స్వప్న వృత్తాంతం తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూశారండి. అంటే అందరికీ తెలిసిపోతుంది కదా ఊర్లో ఎవరైనా లేడీస్ ఉంటే, సో అలా తెలిసిపోయిందంటండి. సో వాళ్ళ ఊర్లో లేడీస్తో సహా మన చారుమతి గారు కూడా అందరూ శ్రావణ మాసం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో అంతట్లోనే శ్రావణ మాసం వచ్చిందంట అండి. సో అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానమాచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటలన్నీ పేర్చి మర్రి చిగుళ్ళు మొదలగు అన్ని చిగుళ్ళతోని కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైనదిగా భక్తితో, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నారండి వ్రతము. ఏంటంటే ఊర్లో అందరికి తెలిసిందని చెప్పారు కదండి స్టార్టింగ్లో. సో దానికోసమని ఊర్లో అందరితో చారుమతి అనే ఆమె అందరితో కలిసి వ్రతం ఆచరిస్తూ ఉందండి. సో దానికోసమని ఒక చోట ఆవు పేడతో అలికి, మనం ఆవు పేడని చాలా శ్రేష్టంగా భావిస్తాం కదండి. సో దాంతో అలా అలికేసి బియ్యంతో ముగ్గు వేసి మంట నేర్పరిచి కలశం తయారు చేసిందంటండి. అప్పుడు ఇవన్నీ ఏం ఉండకపోయేటివి అంట కదండి. సో దానికోసం చిగుళ్ళు ఉంటాయిగా, మర్రి చిగుళ్ళు ఇంకా వేరే వేరే కట్టెలవి చెట్ల చిగుళ్ళతోని చిన్న కలశం లాగా తయారు చేసి అందులో వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసి సాయంత్రం వరకు పూజించి, అప్పుడు సాయంత్రంలో ఒక చిన్న శ్లోకం లాగా పాడి, అంటే దాంట్లోకి అమ్మవారిని ఆవాహించడానికి ఒక చిన్న శ్లోకం పాడిందండి తను. సో ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం. సో ఇది ఫస్ట్దండి. నెక్స్ట్ వచ్చి దాసిభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రిలోక్య కుటుంబినం సరసిజాం వందే ముకుంద ప్రియం. సో ఇదండి శ్లోకం. సో సాయంత్రం వరకు పూజ చేసిన తర్వాత అమ్మవారిని దాంట్లోకి ఆవాహించడానికి ఈ శ్లోకం చదివారంటండి చారుమతి వారు. సో అని స్తుతించి 9 రంగులుగా తోరణము కుడి చేతికి కట్టుకుందంటండి. అంటే మనము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా 9 అంటే
9 చుట్టూ చుట్టిన దారంతో మనము దానికి పసుపు రాసి 9 ముడులు వేసి దాన్ని చేతికి కట్టుకుంటాం కదండి. అంటే కుడి చేతికి కట్టుకొని పూజ చేస్తాం కదా, అంటే పూజ అయిపోయిన లాస్ట్లో ఇంకా. సో యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష పానీయ పాయసములను నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణం వచ్చెను. అంటే అవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి మనకు తగినంతలో, అంటే మనకు ఎంత శక్తి కొలది మనం పాయసాలు అంటే ప్రసాదంగా చేస్తాం కదా, సో అవన్నీ అమ్మవారికి పెట్టేసిందంట అండి. పెట్టేసి అమ్మవారికి ప్రదక్షిణం చేసిందంట. సో అట్లు వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ ఈమెతో ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు కదండి. సో అట్లా వాళ్ళందరూ ప్రదక్షిణం చేయుచుండగా గల్లు గల్లుమని ఒక ధ్వని వినిపించుటే వారి క్రిందికి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు అందెలు మొదలగు అభరణములు అన్నీ కనిపించను. సో వాళ్ళకి తెలియకుండానే అలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక ప్రదక్షిణం చేయకుండా, కానీ భక్తి తప్పక వారు రెండవసారి కూడా ప్రదక్షిణం చేయుచుండారంట. అప్పుడు వారి హస్తంలో నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యాను. సో హ్యాండ్స్కి మొత్తం వజ్రాలు అలా అయ్యాయంటండి. సో అప్పటితో కూడా మన ఆ ఊర్లో పట్టణంతో ఉన్న వాళ్ళందరూ మూడో ప్రదక్షిణ కూడా చేయుచున్నారండి. సో మూడో ప్రదక్షిణ చేసినప్పుడు ఏమైందంటే, మూడో ప్రదక్షిణ చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్సమృద్ధములాయను. అంటే వాళ్ళ ఇంట్లో అసలు దేనికి లోటు లేకుండా అన్నీ వచ్చేసాయంటండి. సో పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలంను సంతృష్టించేసి పంపి వ్రతప్రసాదమును బంధుమిత్రులకు పెట్టి తాను భుజించి సుఖముగా ఉండెను. సో అలా అందరికి వచ్చేసిన తర్వాత సో వ్రతం అయిపోయింది కదండి. సో ఏదైతే మన ప్రసాదం ఉందో అప్పట్లో బ్రాహ్మణుల చేత చేయించేవాళ్ళు కదండి. ఇప్పుడంటే ఇంట్లో ఎవరిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. లేదంటే ఏదైనా పెద్దగా ఉండే పూజలు అయితే వాళ్ళని పిలిచి చేయిస్తాం కదండి పూజారులని. సో అలా వచ్చిన బ్రాహ్మణులకు అందరికీ ప్రసాదం పెట్టి వాళ్ళ శక్తి కొలది వాళ్ళకి ఇస్తారు కదండి. సో తాంబూలం ఇచ్చేసి వాళ్ళని పంపించేసి అలా సుఖంగా ఉండిందండి. సో ఆమె లోకోపకారంగా నిట్టి వ్రతమును చేయించినందుకు ఊరిలోని వారందరూ ఆమెను పొగిడినారండి. సో అప్పటి నుండి స్త్రీలు అందరూ ఈ వ్రతమును ప్రతి సంవత్సరం చేయుచున్నారు. ఆ వ్రతమును ప్రతి సంవత్సరం చేయుచుండిరి. ఆ వ్రతమును అందరూ చేయొచ్చండి, ప్రతి సంవత్సరం చేయొచ్చు. ఎలాంటి కుల మత భేదాలు ఎలాంటి లేవండి. ఆ వ్రతం ఆచరణ వలన వరలక్ష్మి ప్రసాదం కలిగి సకల కార్యములందును విజయము చేకూరును. సో మనం ఇలాంటి వ్రతం చేస్తే చాలా చాలా మంచిదండి. ఏంటంటే ఒక్క వరలక్ష్మి వ్రతం చేస్తే మనం అష్టలక్ష్మిలందరినీ పూజ చేసినంత ప్రతిఫలం మనకు వస్తుందండి. సో ఎవరికైతే చేయదలుచుకున్నారో, అంటే మనం శ్రావణ మాసంలో ఎప్పుడైనా చేయొచ్చండి. 4 శుక్రవారాలు ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా రెండో శుక్రవారం అయితే కొంచెం స్పెషల్ అండి. కుదిరిన వాళ్ళు ఈ 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారమో చేసుకోవచ్చు. వాళ్ళ శక్తి కొలది ఎలా చేస్తారంటే వాళ్ళకి ఆనవాయితీ ఉన్నట్టుగా కలశమా లేదంటే అమ్మవారి ఫోటోకి చేస్తారా, ఎలాగైనా చేయొచ్చు. మనం ఎలా పూజ చేస్తున్నాం అనే దానికంటే మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత భక్తితో చేస్తే అమ్మవారు కూడా అంత ప్రసన్నులు అవుతారు కదండి. మనం ఏందేంతో అంటే ఎక్కువ హడావిడి చేసేసి అవి ఇవి పెట్టేసి మన కాన్సన్ట్రేషన్ మొత్తం అవి ఇవి పెట్టడంలోనే ఉండి భక్తి మీద లేకుంటే మనం ఎంత బాగా పూజ చేసినా దాని ప్రతిఫలం అనేది మనకు అస్సలు ఉండదండి. సో చేసే పూజ కొంచెమైనా పెద్దదైనా చిన్నదైనా మనం పూర్తి భక్తితో చేస్తే దాని ప్రతిఫలం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ పూజ చేయడం వల్ల స్త్రీలు ఎప్పటికీ సౌభాగ్యవతులుగా ఉండే గొప్ప వరం పొందుతారండి. సో ఈ పూజ చాలా వరకు చాలా చాలా మంచిదండి. ఎవరెవరికైతే చేయాలనుకుంటున్నారో అందరూ చేసుకుంటే బాగుంటుంది. కుదిరిన వాళ్ళందరూ వేరే 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారం చేసుకోవచ్చండి. సో ఇంతేనండి వీడియో. ఇదే అండి వరలక్ష్మి వ్రతం వెనక ఉన్న కదా. సో మన పరమశివుడు పార్వతీదేవికి స్వయాన చెప్పిన కదా అండి. సో అప్పటి నుంచే మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా. సో ఇంతేనండి మన వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. సో దాన్ని ప్రెస్ చేశారంటే ఇప్పటివరకు మీరు నా వీడియోలన్నీ చూసేయొచ్చండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా తప్పుగా ఏమైనా చెప్పుంటే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ అండి.